అగ్రహార జైల్లో శశికళ ఎలా గడిపారు? ఆమె జైలు జీవితం ఎలా ఉంది? ఇప్పుడు అందరినీ వేధిస్తోన్న ప్రశ్న ఇదే. అయితే నిన్న సాయంత్రం జైల్లో అడుగుపెట్టిన శశికళ ఇళ్ల వరుసలను సాధారణ ఖైదీలుగానే చూస్తున్నారు అధికారులు. ఇద్దరిని ఒకే సెల్లో ఉంచారు అధికారులు. వీళ్లతో పాటు మరో 2 ఖైదీలు సెల్లో ఉన్నారు. రాత్రి 11:30 వరకు వీళ్ళిద్దరూ మిగతా ఖైదీలు జైలు సిబ్బందితో మాట్లాడినట్టు తెలుస్తోంది. అలాగే ఉదయం శశికళకు న్యూస్ పేపర్ వంటివి ఇవ్వలేదు. అల్పాహారంగా పులిహోర పెట్టారు. సాధారణ ఖైదీలు కనుక ఇవాళ వీళ్ళిద్దరిని ఎవరూ కలిసే అవకాశం ఉండదు. అలాగే వారంలో వీళ్లను ఎంతమంది కలిసొచ్చనే దానిపై కూడా పరిమితి ఉంటుంది. జైల్లో శశి ఇళ్లవరిసి కొవ్వొత్తులు, అగరబత్తీలు వంటివి తయారు చేసే అవకాశం ఉంది. వీళ్లకు రోజుకు 50 రూపాయలు కూలీగా లభిస్తాయి. అదేవిధంగా జైల్లో సామాన్య ఖైదీలుగా శశికళ, ఇళ్లవరిసి ఒకే సెల్లో కలిసి ఉన్నారు. పరప్పన అగ్రహార జైల్లో శశికళ ఎలా గడిపారన్నది మా బెంగళూరు ప్రతినిధి కేశవ్ లైవ్ లో రిపోర్ట్ చేస్తారు. కేశవ్, ఓవర్ టు యూ. యామిని, ఇక్కడ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు నిన్న సాయంకాలం శశికళ మరియు ఇలవర్సి ఇద్దరు చేరుకోవడం జరిగింది. వీళ్ళు నిన్న సాయంకాలం 6:45 బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఖైదీలుగా, సామాన్య ఖైదీలుగా అడ్మిట్ చేసుకున్నారు. వీళ్ళకు మొత్తం అంటే ఫార్మాలిటీస్ మొత్తం ముగించిన తర్వాత వాళ్ళ కోసం ఒక సెల్ ని ఏర్పాటు చేయడానికి సిద్ధం చేశారు. కానీ వీళ్ళు సామాన్య ఖైదీలు కావడంతో వీళ్ళని ఎటువంటి విఐపి కానీ స్పెషల్ ట్రీట్మెంట్ ఉన్నటువంటి ఖైదీలుగా పరిగణించడం లేదని చెప్పి పరపన అగ్రహార జైలు సూపరింటెండెంట్ చెప్పడంతో వాళ్ళతో ఈమె అంటే మొత్తం దీనిపైన గొడవ కూడా లోపల జరిగింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఒక పార్టీ జనరల్ సెక్రటరీ, నాకు ఒక స్పెషల్ ఇది కావాలి, నాకు పనుకోవడానికి ఒక ఏసీ రూము అలాంటివి ఏదైనా కావాలి అని చెప్పి కూడా అడిగింది. కానీ వీళ్ళు మొత్తం మీరు సామాన్య ఖైదీలు, సామాన్య ఖైదీలకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో అదే ట్రీట్మెంట్ ని ఇక్కడ కొనసాగిస్తాం, కానీ మాకు ఎట్లాంటి స్పెషల్ గా మీకు ఇవ్వమని ఆర్డర్స్ లేవు, అందువలన సామాన్య ఖైదీలు ఎలా ఉంటారో అలాగే ఉండాలని చెప్పేసి శశికళకు చెప్పడం జరిగింది. అయితే శశికళ నాకు పనుకోవడానికి నడుము నొప్పి ఎక్కువగా ఉంది, అందువల్ల నేను బెడ్షీట్ పైన ఒక చాప పైన పనుకోవడానికి కుదరదు, అందువల్ల నాకు ఒక బెడ్ కానే కావాలని చెప్పి, పరుపు కానే కావాలని చెప్పి డిమాండ్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ నిరాకరించారు. దాంతో ఒక బెడ్షీట్ దుప్పటిను మాత్రం ఇచ్చి ఆమెకు పనుకోవడానికి చెప్పారు. తర్వాత నిన్న రాత్రి ఆమెకు 2 చపాతీలు ఇవ్వడం జరిగింది. ఆ చపాతీలు కేవలం అంటే ఊరికే తినాలనే ఒక ఉద్దేశంతో తిని ఆ తర్వాత సుమారు రాత్రి వరకు ఇలవర్సి మరియు శశికళ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. నిన్న రాత్రి అంటే పొద్దుపోయిన తర్వాత సుమారు 11:45 వరకు వీళ్ళు మాట్లాడుకోవడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి సాటి ఖైదీలతో వీళ్ళు పరిచయం చేసుకుని అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడడము, తర్వాత అక్కడే ఉన్నటువంటి భద్రతా సిబ్బందితో కూడా మాటల్లో దిగారు. సుమారు 11:45 వరకు ఈమెకు నిద్ర రాకపోవడంతో 11:45 తర్వాత ఆమె మొత్తం ఖైదీలందరూ నిద్రపోవడంతో, అది కూడా ఆమె ఉన్నటువంటి ఒక సెల్ అంటే ఇప్పుడు ఏముంది అది మొత్తం మామూలుగా ఉంటది, కేవలం ఆ నేలపైనే ఒక బెడ్షీట్ లేకపోతే చాప వేసుకునే పనుకోవాల్సి ఉంటది. మొత్తం అంటే ఇన్ని రోజులు రాజభోగాలు అనుభవించినటువంటి శశికళకు ఉన్నట్టుండి ఒకేసారి ఈ మొత్తం ఆ ప్రదేశం అంటే ఈ జైల్లోని చిన్న ఒక రూమ్ ఉంటది, ఆ రూమ్ లోనే 4 ఖైదీలు మొత్తం షేర్ చేసుకుని ఉండాల్సి ఉంటది. అంటే దీంతో ఇలవర్సి కూడా ఆమెతో పాటు ఉంది, ఒకే సెల్ లో పెట్టడం జరిగింది. ఇది లేడీస్ బ్యారికేడ్స్ ఉన్నాయి లోపల, దాంట్లో స్పెషల్ గా ఏముండదు, లేడీస్ కోసం ఉన్నటువంటి దీంట్లో మొత్తం ఏమైనా పంపించారు. కానీ రాత్రి ఉన్నటువంటి పనుకోవడం జరిగింది. కానీ ఉదయమే ఆమె శశికళ ఇలవర్సి ఉదయమే లేచారు. వాళ్ళ కోసం అంటే ఈ రోజు జైలు మెనూ ప్రకారం పులిహోర ఇవ్వాల్సి ఉంది. దాంతో ఈ రోజు ఉదయం వాళ్ళకి పులిహోర కూడా సప్లై చేయడం జరిగింది. అంటే మొత్తం నిన్న అంటే శశికళ ఏమి కోరుకుంది అంటే లోపల పోయినసారి ఎలా ఉండదో అలాగే ఉంటుందనే ఒక ఉద్దేశంతో జైలు లోపలికి వెళ్తే, కానీ పోయినసారి అయితే జయలలిత తోడుగా ఉండడంతో వాళ్ళకి విఐపి రూమ్స్ ని దాన్ని మొత్తం కేటాయించారు. తర్వాత పోయినసారి వాళ్ళకి ఒక టీవీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఉదయమే కొన్ని పేపర్లు కూడా
వాళ్ళకి చదవడానికి వీలుండేట్టు చేశారు. కానీ ఈసారి పేపర్స్ కానీ అటువంటి అంటే ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఇప్పుడు సామాన్య జీవితం గడుపుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. యామిని, అయితే కేశవ్ మరి ఇంతవరకు ఎవరినైనా చూడడానికి అనుమతించారా శశికళని? లేదంటే ఒక వారంలో ఎంతమందిని అనుమతిస్తారు ఆవిడని కలిసేందుకు? అంటే మామూలుగా అయితే విఐపి ఖైదీల కోసం వాళ్ళ అంటే ఆరోగ్య రీత్యా లేకపోతే వాళ్ళ సంబంధికుల్ని కొంతమందిని తీసుకురావడం, లేదంటే వాళ్ళ ఆరోగ్యం పరిస్థితి బాగలేకపోతే అక్కడున్న భోజనం కాకుండా ఇంటి నుంచి భోజనం తెప్పించుకునే వీలుంటది. కానీ ఈ సామాన్య ఖైదీలకు ఎవరితో కూడా సంబంధాలు ఉండవు. తర్వాత కుటుంబ సభ్యులతో కూడా చాలా అవసరం అయితే గానీ వాళ్ళతో ములాఖతుకి వదలడం జరుగుతుంది. దానికి కూడా ముందుగానే ఒక క్యూలో నిలబడి వాళ్ళ కోసం అంటే నాకు ఇలాంటి ఖైదీతో ములాఖత్ కావాలి అని చెప్పేసి ఒక పర్మిషన్ వేసుకుంటే దాన్ని పరిశీలించిన మీదటే ఈ ఖైదీలతో మామూలుగా అంటే వన్ టు వన్ మాట్లాడుకోకుండా సెల్ ఒక దీంతో వింగ్ లో నుంచి మాట్లాడించే అటువంటి అంటే అట్లాంటి సౌకర్యాలు మాత్రం కలిగి ఉన్నాయి. కానీ ఇప్పటికే అయితే మామూలుగా ఇప్పుడు శశికళ అని వీళ్ళు ఎవరిని కూడా ఈ రోజు రేపుల్లో కూడా ఎవరు కలిసి ఛాన్సెస్ అంటే ములాఖత్కి ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ అంటే మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వడం కుదరదని అని చెప్పేసి మనకి వస్తున్న సమాచారం. దాంతో అంటే ఈ మొత్తం అంటే ఇప్పటికైతే ఈ జైలు దగ్గర ఎవరు కానీ అంటే ఏఐఎంకే కార్యకర్తలు కానీ ఈ శశికళకి కానీ ఎవరు కూడా ఇక్కడ జైలు చుట్టుపక్కల కనపడడం లేదు. కానీ ఈ 2-3 రోజుల తర్వాత అయితే వారంలో ఉన్నటువంటి ఆమెకి ఎంతమందిని కలిసి ఒక ఇది ఇద్దరు లేదంటే 3 పైన ఒక ఛాన్స్ వాళ్ళతో మాట్లాడే వీలుంటది. దాన్ని బట్టి ఎవరు వస్తారు ఏంటి అనేది ఇంకా వేచి చూడాల్సి ఉంటుంది. ఏమైనా రైట్ కేశవ్.